జోసెఫ్. జోసెఫ్ ఇక్కడ ఈ ఊరే లోకలేనా? లోకలే. ఏం నడుస్తుంది పబ్లిక్ లో టాక్? పబ్లిక్ లో అయితే కేంద్ర ఇండ్లు బాగానే ఉన్నాయి. సమబియ్యం ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ వచ్చినాక వాడు నాశనం చేసిండు. వాడు కుటుంబం వాడు నాశనం అయిపోవాలి. వాడు చీప్ లిక్కరు వాడు చేసిన పని గంజాయి బిజినెస్ చేసి కాళేశ్వరం కూలేశ్వరం చేసి నాశనం చేసి దేశాన్ని పిల్లల్ని ఆగం చేసిపోయిండు. ఆగమైన దాన్ని సరిదిద్దుకొస్తాడు రేవంత్ రెడ్డి. అంతేనా? అంతే. రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి సరిదిద్దుకో వాడి కుటుంబం పార్టీ లేకుండా పోవటమే ఒక దశ. వాడిని ప్రజలు బాగానే తీసేశారు. ఎందుకంటే ఇంకా వాడు వచ్చినట్టయితే ఇంకా బెల్ట్ షాపులు ఈ గంజాయి ఎక్కువ అయ్యి పిల్లలు కూడా నాశనం అయిపోయేటోళ్ళు. వాడి కుటుంబం నాశనం అయ్యి వాడు ఒక బుద్ధి చెప్పిండు జనానికి. అంతే. వాడు రాగబట్టే ఈ తెలంగాణ అప్పులు చేస్తానికి ముఖ్య కారణం కేసీఆర్. వాడి కుటుంబం వాడే చూసుకున్నాడు కానీ ఎవరిని చూసుకోలేదు. ఒక రేషన్ కార్డు ఇవ్వలే 10 సంవత్సరాలు. ఒక బెడ్రూమ్ ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. వాడు ఒక కట్టిండు అది చెరగూడ చెరువు 10 సంవత్సరాలు కట్టిండు. ఒక్కటి కూడా ఏం చేయలేదు. వాడు ఏమీ చేయలేదు ఈ ఏరియాకి. బంగారు తెలంగాణ చేసిన తెలంగాణ చేసిండు. వాడు బిడ్డ వాడు అల్లుడు వాడు బాగుపడ్డాడు. తెలంగాణ ప్రజల్ని 1500 మందిని సాధించి వాడు గడ్డ మీద కూకున్నాడు. ఇంకా నేను చేస్తా జూబ్లీ చేస్తా అని కొడుకు వాడు నాశనం అయిపోవాలి. వాడి కుటుంబం వాడి పార్టీ. అంతేనా? జూబ్లీ గెలవాడు. ఇప్పటికిప్పుడు వాడేమో మా ఆటోళ్ళకి ఏం చేయలేదు కొడుకు. వాడు ఏం చేయలేదు. వాడు నాశనం అయిపోవాలా. వాడు కేసీఆర్ కుటుంబం బొంగ పెట్టాలి వాడిని. రైతు బంధు ఇచ్చిండు. వాడేమో ఊరికి పేదవానికి ఏమి చేయలేదు. కేసీఆర్ గారి నుంచి పిల్లలు ఆగమయ్యారు, పిల్లలు ఆగమయ్యారు, వాడి కుటుంబం ఆగమైంది. వాళ్ళు నలుగురే బాగుపడ్డారు. ఊడు బాగుపడలేదు. ఓ 1,00,000 కోట్లు దోసుకొని తిన్నాడు. తెలంగాణ బంగారు తెలంగాణ. వాడు ఒక్క నలుగురికే బంగారు తెలంగాణ అయింది. ఇక మాకేమో కూటికి లేని తెలంగాణ చేసిపోయింది వాడు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి చెప్పేదంతా నిజమేనా? రేవంత్ రెడ్డి కరెక్ట్. 100 వాళ్ళు వాడు రేషన్ కార్డు అని ఇచ్చి నీడు రేషన్ కార్డు లేక చనిపోయారు చాలా మంది. 1500 మంది పిల్లలకి చచ్చిపోతే ఒక్క యశగ్రేస్ కూడా ప్రకటించలేదు. 15 మందిని మొదలుపెట్టి వాడు మంచి బతికిండు. వీళ్ళు వాడిని నమ్మి కాళేశ్వరం కూలేశ్వరం అన్ని చేసి కొడుకు వాడి పార్టీ నాశనం అయిపోవాలి. ఇప్పుడు బయటకు వచ్చి కేసీఆర్ బయటకు వచ్చినట్టున్నాడా? వాడిని చెప్పు తీసుకొని కొడితే ఆడోళ్ళు మొగోళ్ళు కొడితే కానీ బాగుపడుతుంది. రేవంత్ రెడ్డి వచ్చినాక గోసపడుతురు ఆగమైపోయింది తెలంగాణ. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి తెలంగాణ ఆగమైపోయింది. ఆయన ఏమి 8 లక్షల కోట్లు చేసిపోయి ఆగం చేసి పిల్లల్ని బొంద పెట్టి ఒక బెడ్రూమ్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి నయము. అప్పుల్లో ఉన్నా కూడా సన్న బియ్యం ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, పేదోని ఆదుకున్నాడు, రేషన్ కార్డు ఇచ్చిండు. పిల్లలు కొడుకు వాడి పార్టీ అందుకనే బొంగ పెట్టిండు. ఒక్క ఎంపీ సీట్ రాకుండా చేసిండు. కేసీఆర్ ప్రచారం చేస్తే గెలుతాడు కాదు. వాడు నాశనం కావాలని కోరుకుంటున్నాం. వాడి కుటుంబం నాశనం అయి బొంగ పెట్టాలని కోరుకుంటున్నాం. కేటీఆర్ సీఎం వాడి కొడుకు 1500 మంది నాశనం చేసిండు పిల్లల్ని. తెలంగాణ నాగం చేసిండే కేసీఆర్ గారు. మొత్తం వాడే కేసీఆర్ గారు కొడుకు చేసిండు. వాడు కుటుంబాలు నాశనం చేసిండు. ఆవేశం కాదు. తెలంగాణలో 1500 మంది చేసిండు. 1500 మంది కుటుంబాలు 1500 మంది పిల్లలు చంపి వాళ్ళు నలుగురు బాగుపడ్డారు. హరీష్ రావు గారు వాడు కొడుకు వాడి బిడ్డ చీపులు ఇక్కడ అమ్మించి 2 దుకాణాలు ఉన్నాయి 4 దుకాణాలు చేసి గంజాయి చేపించి కొడుకు వాడి కుటుంబం నాశనం అయిపోవాలి. తెలంగాణ నాగం చేసిందే కేసీఆర్ గారు. అంతే. రేవంత్ రెడ్డి వచ్చినాకనే బాగుపడు. రేవంత్ రెడ్డి వచ్చినాకనే సన్న బియ్యం వచ్చింది, ఇల్లు కట్టుకుంటున్నారు. ఊరికొక ఇళ్ళల్లో వచ్చింది. బాగుంది. రేవంత్ రెడ్డి మంచి చేసిండు. వాడి పార్టీ లేకుండా పోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. పోవాలని మేము కోరుకుంటున్నాం. దేశమంతా పోటీ వాళ్ళు నాశనం కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మళ్ళీ స్థానిక సంస్థలలో వాడు గెలిచినా ఇంకా నాశనానికే. ఇంకా రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు మారారో ఆడ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ వచ్చేది వాడు ఉప ఎన్నికల్లో వచ్చి ఇక్కడ కాలేజీలు కడతాం, అవి కడతాం, ఈ కడతాం అని వస్తుంది చెప్పి సండూరు మున్సిపాలిటీ చేసి
మా ఊరిని ఆగం చేసిపోయిండు. వాడు నాశనం కావాలి, వాడి పార్టీ బొంద పెట్టాలి. హరీష్ రావు వాడు లేకుండా పోవాలి. గొర్రెల బంధు, బర్రెల బంధు, ఆ బంధు, ఈ బంధు అని చేసి అందరినీ నాశనం చేసిన పేదోడికి దళిత బంధు ఇయ్యలే, దళిత బంధు వాడేమో ముగ్గురికి ఇచ్చిండు, 30 మందికి. మా ఊళ్ళో ఒక్కడికి ఇయ్యలే. అంతేనా? వాడు వాడిని వచ్చినాక ఆగమైంది. దళిత బంధు ఇచ్చి బీసీ బంధు ఇచ్చి తెలంగాణలో 1500 మందిని తప్పి వాడి కుటుంబం బాగుపడ్డది, కానీ ఎవడు బాగుపడలే. వాడు నాశనం చేసిపోయిండు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది వాడు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకంటే ఎక్కువ దోపిడీ చేసిండు వాడు. అంతేనా? మరి తెలంగాణ బ్రిటిష్ పరిపాలన, నైజాం పరిపాలన తర్వాత వాడే. అంతేనా? ఇప్పుడు మళ్ళా అధికారంలో రాడు, ఇక కష్టమే. వాడు వచ్చినా కూడా నాశనమే. వాడు రావద్దని దేవునికి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు వాడు కుటుంబం నాశనం కావాలని కూడా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఇది ఇంకో ప్రచారం నడుస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే వాళ్ళు ఏది కలిసినా, వాడు ఏదో ఏ పార్టీ వచ్చినా గానీ ఆ కేసీఆర్ గాని కొడుకు రాకూడదు.